చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్. అద్భుతం అండి, ఏంటి మామూలుగా లేదు. ఒక మార్వలస్, అమేజింగ్, వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్స్ ఐ హావ్ సీన్. సో ఇదిగోనండి రెండో టూరిస్ట్ లొకేషన్ అనేది మనకి చింతామణి జైన్ టెంపుల్. ఇది మనకైతే క్లోజ్ ఉంది. సో 6 గంటలకు ఓపెన్ అన్నారు. మరి ఇది గూగుల్లో ఏమంటే 8 AM to 6 PM అని చెప్పారు. కానీ మనకి ఇక్కడ అడిగితే 6 PMకి ఓపెన్ అవుతుంది, 10 వరకు ఉంటుంది, ప్రాబ్లం లేదు, నువ్వు వెయిట్ చేయని చెప్పారు. నేనైతే వెయిట్ చేసి ఆ దేవాలయం కోసం వెయిట్ చేస్తున్నాను. అక్కడ మా అమ్మతో మాట్లాడుతున్నాను. తనైతే హిందీలో చెప్తుంది. హిందీ నాకు రెస్పాండ్ అవ్వలేను కానీ నాకు అర్థమవుతుంది. సో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ జైన్ టెంపుల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ సూరత్ అంటే ఇంకేదో కాదండి, మనకు ఓల్డ్ చింతామణి పార్శ్వనాథ్ జైన్ టెంపుల్ అని అంటారు. ఇది పార్శ్వనాథ్ జైన్ టెంపుల్ అన్నా, చింతామణి టెంపుల్ అన్నా, జైన్ టెంపుల్ అన్నా, ఇదంతా కూడా ఒకటేనే. దేవాలయం అయితే అద్భుతంగానే ఉంది. లోపలికి వెళ్ళి మీకు చూపిద్దామని అంటే క్లోజ్ ఉంది, మార్నింగ్ అనేది చూపిస్తాను. సో దేవాలయం అయితే అద్భుతంగా ఉందండి. సో కానీ ఇదిగోండి ప్రస్తుతానికైతే క్లోజ్ ఉంది, తర్వాత వెళ్ళి చెప్తాను. అందాక మా అమ్మతో డిస్కషన్ అవుతుంది అప్పటి నుండి. సో ఇదిగోండి ఈ ముసలమ్మతో నేను ఇప్పుడు కన్సర్వేషన్ చేస్తాను. తన బాధలన్నీ నాకు చెప్తుంది కానీ నాకు అర్థం కాదు. కొంతవరకు అయితే అర్థమవుతుంది, కొంతవరకు అర్థం కాదు. సో ఇదంతా దేవాలయం ప్రాంతం, ఇదంతా ఎప్పుడు ఓపెన్. సో ఎప్పుడైతే దేవస్థానం ఓపెన్ అవుతుందో తెలియదండి. ఇంకా ఇదిగో వీటితోనే కబుర్లు చెప్పుకుంటూ ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు. అది ఓపెన్ అయితే లోపలికి వెళ్దామని చూస్తున్నాను. 6 అన్నారు, 6 అవుతుంది, ఇంకా ఓపెన్ అవ్వదు. ఇక్కడ ఇది అవ్వకపోతే మళ్ళీ రేపు ఇక్కడికి వచ్చి మీకు దేవాలయం చూపించడం చేస్తాను. సో అంతవరకు అయితే స్టే ట్యూన్డ్ ఫర్ అదర్ అప్డేట్. సో మొత్తానికి అయితే ఇప్పుడు తలుపులు తీశారండి. ఇది వెయిట్ చేయగా ఇప్పుడు ఓపెన్ చేస్తారు దేవాలయం. దేవాలయం అంటే నేను ఏది మామూలు దేవాలయం అనుకున్నాను కానీ చాలా అద్భుతమైన దేవాలయం. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టెంపుల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ సూరత్ అనేది మనకి చింతామణి దేవాలయం. చాలా అద్భుతమైన దేవాలయం. చూడండి, చక్కగా అందరూ వచ్చి వీక్షించుకోవాల్సిన దేవాలయం ఇది. వెరీ బ్యూటిఫుల్. కాకపోతే కొంచెం గోడలన్నీ దగ్గరగా ఉన్నాయి కానీ చాలా బాగుందండి దేవాలయం. డెఫినెట్గా మస్ట్ విజిట్. అందరూ వచ్చి నాయన ఇదేంటి ఇంత అద్భుతంగా ఉంది దేవాలయం చూడండి. వెరీ బ్యూటిఫుల్. సో ఈ 1699 సెంచరీలో ఔరంగజేబు పరిపాలనలో ఈ దేవస్థానం అనేది కట్టించడం అయితే జరిగింది. మనకి సొలంకి డైనాస్టీకి చెందిన రాజులు ఉంటారు కదా, ఆ రాజులో ఉన్న ఒక రాజు కుమారపాలు, అతని అడ్వైజర్ మనకి హేమచంద్రాజీ అనే ఒక అడ్వైజర్ ఉంటారు. అతను హానర్గా చేస్తూ ఈ దేవాలయం కట్టించడం జరిగింది. బ్యూటిఫుల్ అండి. చూడండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కొత్త గోడలు కొంచెం దగ్గరలో ఉంచి పెట్టారు కాబట్టి మొత్తం మీకు చూపించలేకపోతున్నాను కానీ మనకు కనిపిస్తుంది కదా లక్ష్మీదేవి చింతామణి, ద మోస్ట్ పవర్ఫుల్ గాడ్ ఆఫ్ గుజరాతియన్స్. చూడండి ఇదంతా కూడా జైన్ మోడల్లో కట్టించడం జరిగింది. చాలా అద్భుతం. సో ఇదిగోండి నేను లోపలికి అయితే వచ్చాను. సో మనకి హేమచంద్రాజీ, కుమారపాలు పెయింటింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. ఏంటంటే మామూలుగా లేదు దేవాలయం. నేను ఏదో అనుకుంటే ఏదో ఎక్స్పెక్ట్ అయితే ఇక్కడ మొత్తం తలకిందలుగా ఉంది. చాలా బ్యూటిఫుల్ దేవాలయం. వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్స్ ఐ హ్యావ్ విజిటెడ్ అండి.
డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బెస్ట్. చూడండి, మొత్తం జైన్కి సంబంధించిన సోలంకి కింగ్స్ వీరందరూ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ పెట్టారు. మొత్తం దేవాలయం అంతా కూడా పాలరాతితో కట్టించారు. చూడండి, మొత్తం దేవాలయం మొత్తం లోపల మనకి వుడెన్ కబోర్డ్స్ ఉన్నాయి, కానీ సో ఇదంతా నేను పర్మిషన్ తీసుకుని తీస్తున్నాను. అడిగాను వాళ్ళకి, తీసుకొచ్చాను. సో తొందరగా తీసుకొని చెప్పారు, కానీ అయితే వాళ్ళైతే అలౌ చేశారు. సో ఇదంతా సోలంకి డైనాసిటీ చెందిన రాజులు. మళ్ళీ నేను ఇండివిజువల్గా చెప్పట్లేదు, ఎందుకంటే అక్కడ గుజరాత్లో ఉన్నారు కాబట్టి. సో ట్రైపోడ్ మాత్రం యూజ్ చేయొద్దన్నారండి. ఇదంతా చూడండి, చాలా అద్భుతమైన పెయింటింగ్స్. ఈ దేవస్థానానికి రావడం నేను గంట సేపు వెయిట్ చేసినందుకు ఫలితం ఇది దక్కింది. లోపలికి అలా చేసి దేవుడిని తీనేస్తారు లేదా అనుకున్నాను, కానీ చక్కగా తీయించారు. మొత్తం గంటలు దేవుడికి దీపారాధన. బ్యూటిఫుల్ లక్ష్మీదేవి. చూడండి, ఆర్కిటెక్చర్ ఇదంతా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇదంతా. సో ఇక్కడైతే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మొత్తం అంతా గుజరాతీలో ఉంది, కాకపోతే మీరైతే చూసుకోండి. సో చాలా అద్భుతంగా ఉన్నాయి. మొత్తం స్కల్ప్చర్స్ అన్నీ కూడా అది వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్స్ అని చెప్పాలి నేను. డెఫినెట్గా ఈసారి వచ్చేటప్పుడు అయితే మీరు సూరత్ కెజల్కి వెళ్ళిన తర్వాత మనకి ఆ సమీపంలోనే 750 మీటర్స్లో ఈ దేవస్థానం అయితే కట్టించడం అయితే జరిగింది. సో ఇది మనకి ఔరంగజేబ్ పరిపాలనలో 1699 సెంచరీ కట్టించడం అయితే జరిగింది. సో చూడండి, ప్రతి డీటీ కూడా ఒక నెక్స్ట్ లెవెల్ డీటీస్ ఇవన్నీ కూడా. సో స్వామివారి పాదాలు. సో అట్లా చూస్తుంటే నాకు పర్మిషన్ ఎలా చేస్తారా లేదా అనుకున్నాను, కానీ మనకి ఎలా ఇది చేశారు. చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. మొత్తం ఎన్ని దేవాలయాలు ఉన్నాయంటే చూడండి, మొత్తం అన్నీ కూడా జైన్కి సంబంధించి జైన్ గోడ్స్కి సంబంధించిన దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. డెఫినెట్గా మీరు రావాలండి. సూరత్ వచ్చేటప్పుడు మీరు సూరత్ కెజలే కాకుండా ఈ దేవస్థానం కూడా వచ్చి మీరు దర్శించుకోవాలి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. మొత్తం గోడ మీద కూడా పెయింటింగ్స్. మహాభాగ్యం. ఈ రోజుకైతే నాకు హ్యాపీ అయిపోయానండి వచ్చినందుకు. చక్కగా ఇంకా నేను
అంబికా మందిర్ దగ్గర కూడా వెళ్దాం అనుకుంటున్నాను. సో ఆ మందిర్కి వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది. నేను అందుకనే ఆలోచిస్తున్నాను, ఇప్పుడు వెళ్ళాలా రేపు మార్నింగ్ వెళ్ళాలని చెప్పేసి. సో చూడండి, ఇదంతా కూడా మనకి బ్యూటిఫుల్ పెయింటింగ్స్. చూడండి, చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్. అద్భుతం అండి, ఏంటి మామూలుగా లేదు. ఒక మార్వలస్, అమేజింగ్, వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్స్ ఐ హావ్ సీన్. బ్యూటిఫుల్ అండి. కాకపోతే మార్నింగ్ ఎక్కువ మంది జనాలు ఉంటారు కాబట్టి ఫోటోగ్రఫీ తీయనివ్వరండి. సాయంత్రం అయితే మనకి జనం తక్కువ ఉంటారు. నేను కరెక్ట్గా ఓపెనింగ్ టైంకే వచ్చేసాను నేను. సో ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ అయితే జనం ఉంటారు కాబట్టి జనంలో తీస్తే వాళ్ళు ఒప్పుకోరు. చూడండి ఎంత అద్భుతం అంటే, ఎన్నిసార్లు చూపించాలనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్. సో చింతామణి పార్శ్వనాథ్ జైన్ టెంపుల్ అంటే ఇంకేది కాదు, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టెంపుల్ సూరత్లో. సో చక్కగా దేవాలయానికి వచ్చి మీరు ఇక్కడ పక్కనే మీరు కాలు కడుక్కోవడానికి కూడా ఉంది. చక్కగా చెయ్యి కూడా కడుక్కోవచ్చు. సో అతనైతే నన్ను ఏం అనలేదండి, నేను తీసుకుంటానంటే చూస్తున్నారు వీడు ఏం చేస్తాడు ఏంటంటే. నేను వాళ్ళ పాలసీ దాటైతే వెళ్ళను. సో ఇదిగోండి ఎంతమంది జైన్స్, బ్యూటిఫుల్. ఇదంతా మహాభాగ్యమే, చాలా భాగ్యం. ఏదో నేను వస్త్రాలకి తిరుగుతూనే ఉన్నాను. సో మొత్తం చైర్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. మళ్ళీ నిశ్శబ్దంగా ఉండాలని చెప్పి నేను గట్టిగా మాట్లాడట్లేదు, తప్పు ఊహించకండి. సో చాలా బ్యూటిఫుల్ కావాలి. సో బ్యూటిఫుల్ అండి, మొత్తం ఎంతమంది. కాకపోతే ఇది ఒక్క దగ్గర కొంచెం వెడల్పు ఉంటుంది గోడలు, చక్కగా ఇంకా మంచిగా తీసుకోవడానికి ఆస్కారం అనేది ఉండేది. కానీ అది ఒక్కటే మైనస్. కానీ దాని మైనస్ కూడా అనుకుని ఇది ఒక డిఫరెంట్ సెటప్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ స్ట్రక్చర్ ఇది. సెల్లో పట్టట్లేదు ఇదంతా మనం తీయాలంటే. మీరు ఎప్పుడు కూడా ఇలాంటి దేవాలయం చూసుంటారు. దేవుడు నాకు కటాక్షించి వ్లాగ్ అయితే చేయనిచ్చాడు. అతను కూడా తీసుకో అంటే సరే తీసుకో ఫస్ట్. ఎందుకంటే అతను చూశారు నన్ను దేవాలయం చాలాసేపు, సుమారు గంట నుండి అతను వెయిట్ చేయడం చూశారు. కానీ అతని టైంకి అతను తీస్తారు. బ్యూటిఫుల్ అండి. వన్ మస్ట్ డెఫినెట్లీ కమ్ అండ్ విజిట్ దిస్ బ్యూటిఫుల్ టెంపుల్ విత్ దిస్ బ్యూటిఫుల్ ఆర్టిఫాక్ట్స్, ఆర్కిటెక్చర్. సో దేవాలయం లోపలికి వెళ్ళి చక్కగా దేవుడిని దర్శించుకొని బయటికి అయితే వచ్చేసాను. చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇది మనకి ఏంటంటే ఔరంగజేబ్ పరిపాలించేటప్పుడు 1699 ADలో ఇది ఆధ్వర్యంలో ఈ నిర్మాణం అయితే కట్టించడం జరిగింది.
అదే కాకుండా మనకి చింతామణి పరశునాథ్ టెంపుల్స్ అంటే మనకి ఆ లోపల ఉన్న పెయింటింగ్స్ అన్నీ కూడా సోలంకి డైనాసిటీకి చెందిన రాజు కుమారపాల్ కింద పనిచేసే అడ్వైజర్, ఒక జైన్ ప్రీచర్, ఒక రచయిత, ఒక ఫిలాసఫరు. తను ఉండేటప్పుడు అష్టైశ్వర్యాలు, రాజ్యం చాలా అద్భుతంగా అష్టైశ్వర్యాలు అన్నీ కూడా వచ్చాయని చెప్పేసి తనని గౌరవించేటట్టు చేయాలని చెప్పేసి ఈ దేవస్థానం జైన్ పీపుల్కి అందరికీ డెడికేట్ చేసి దేవస్థానం కట్టేసి జరిగింది కుమారపాల్ గారు, అంటే రాజు గారు. సో అది కట్టిన లోపల మనకు బయట ఎలా ఉన్నా కూడా లోపలికి వెళ్తే బయటకు ఇలా ఉందని మీరు అనుకోకండి. బయట మార్బుల్తో ఇదంతా ఉన్నా కూడా లోపలికి వెళ్తే ఒక్కొక్కసారి మీరు మైమర్చిపోతారు. నేను ఇలాంటి దేవాలయం ఎక్కడ చూడలేదు. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మార్బుల్స్తో కాకుండా ఆ జైన్స్ టెంపుల్స్ ఏంటి మొత్తం కూడా ఎంటైర్ కూడా మార్బుల్తో ఉంది. లోపల ఆ దేవుడు, ఆ తల్లిని కూడా దర్శించుకున్నాను. మొత్తం చాలా జైన్ గాడ్స్ ఉన్నారు. ఇండివిజువల్గా ప్రతి గాడ్ అయితే నాకు తెలియదు, కానీ చింతామణి తల్లి, ఇంకా దాంతో పాటు మనకి జైన్ గాడ్స్, సోలంకి డైనాసిటీకి చెందిన రాజులు. అదే కాకుండా మనకి కుమారపాలు, హేమచంద్రాజీ అనే జైన్ ప్రీచరు, రాజు, ఆ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. అదే కాకుండా సోలంకి డైనాసిటీకి చెందిన వ్యక్తి మనకి కుమారపాలు కాబట్టి అతనితో పాటు వేరే రాజులు పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. చాలా అద్భుతమైన దేవాలయం ఇది. మనకి సాయంత్రం 6 వరకు ఉంటుంది అంటారు. మనకి గూగుల్లో 8 AM to 6 PM అంటారు, కానీ లేదండి, మనకి 6 PM ఓపెన్ అవుతుంది. అంటే మనకి 3 to 4 o'clock క్లోజ్ అవుతూ ఈవినింగ్ మార్నింగ్ 8 to 3 o'clock వరకు ఓపెన్ ఉంది. మనకి ఈవినింగ్ 6 to 10 వరకు ఓపెన్ అవుతుంది. నేను కనుక్కున్నాను. సో ఎవరైనా వచ్చేటట్టయితే గూగుల్ మ్యాప్స్ ఫాలో అవ్వకండి, అదే గూగుల్ని ఫాలో అవ్వకుండా నేను చెప్పేది అయితే జాగ్రత్తగా వినండి. పొద్దున్న 8 నుండి 3 గంటల వరకు ఇది ఓపెన్ ఉంటుంది. సాయంత్రం 6 నుండి 10 గంటల వరకు అయితే ఓపెన్ ఉంటుంది మనకి ప్రతిరోజు. ఆల్ డేస్ మండే టు స్టార్టింగ్ మండే టు సండే అన్ని రోజులు ఓపెన్ ఉంటుంది. చాలా మహోన్నతమైన దేవాలయం. ఈ దేవాలయం రావడం చాలా నా భాగ్యం అనుకోండి. చాలా అద్భుతంగా ఉంది. ఇలా దూరంతో వచ్చేటప్పుడు ఎప్పటికీ మీ బకెట్ లిస్ట్లోకి యాడ్ చేసుకుని ఖచ్చితంగా విజిట్ అయితే చేయండి. సో ఇవేనండి ఈ రోజు అయితే విశేషాలు. ఇక్కడ నుండి నేను అంబికా మందిర్కి వెళ్దామని అనుకుంటున్నాను. ఒకవేళ వీలు ఉంటే వెళ్తాను. వెళ్ళి ఆ తల్లి దర్శనం చేసుకుని ఆ తల్లి తాలూకు విశేషాలు కూడా మీకు అక్కడ తెలియజేస్తాను. బై, టేక్ కేర్ ఫ్రమ్ సూరత్ అండి.